హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ బాలాజీ. సో ఇన్ని రోజులు మనం పబ్జీ వీడియోస్ చేసాము, డ్యాన్స్ వీడియోస్ చేసాము, ఫ్యాంటసీ వీడియోస్ చేసాము. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తూ మీకోసం చికెన్ పికిల్ రెడీ చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట మైండ్లో. సో ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇది కొట్టండి. సో చికెన్ పికిల్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో జస్ట్ చూసేద్దాం రండి. ముందుగా నేనైతే 1 కేజీ చికెన్ పికిల్ చేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ మనకు 1 కేజీ చికెన్ కావాలి. తర్వాత అల్లం వెల్లి పేస్ట్ మనం రెడీ చేసుకోవాలన్నమాట. తనిగా మనం అల్లము మరియు ఎల్లిపాయలు తనిగా తీసుకొని మనం మిక్సీకి వేసుకుంటే మంచిగా ఉంటుంది. డైరెక్ట్గా మార్కెట్లో దొరికేది కూడా కొంచెం ఘాట్ అనేది ఉండదు అనమాట. సో నేనేమంటానంటే సపరేట్గానే తీసుకొని మిక్సీకి వేసుకోండి. తర్వాత నేను ఇలా చేసాను అనమాట, మిక్సీకి వేసి రెడీ చేసి పెట్టాను. ఓకే, నెక్స్ట్ మనకు పసుపు, సాల్ట్, మిర్చి పౌడర్, పుదీనా, కరివేపాకు, నెక్స్ట్ లెమన్ 4 లెమన్స్ తీసుకున్నాను. సో ఆయిల్ కావాలి మనకు. 1 కేజీ అంటే మనం 500 ml అనేది యూస్ చేయాలన్నమాట పికిల్కి. సో వీటితో పాటు మనకు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1/2 ఇంచు చెక్క, 6 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 యాలకులు. ముందుగా మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ చూపించామో అన్నీ ఒక మీడియం ఫ్లేమ్లో అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో 1 కేజీకే కాబట్టి తక్కువ ఉంది. ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉండే మనకు మనం 2 కేజీ చేసుకోవచ్చు. ఇలా మనం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీన్ని పౌడర్గా చేయాలన్నమాట. ముందుగా అయితే చికెన్ 5 to 6 గ్రామ్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు చికెన్ పికిల్ బాగా వస్తుందన్నమాట. సో ఇందులో మనం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత దాన్ని మనం ప్యాన్లో మీడియం ఫ్లేమ్లో కంప్లీట్గా వాటర్ ఇంకిపోయేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకుంటూ కంప్లీట్గా వాటర్ అనేది ఎలిమినేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్ వాటర్ అనేది వచ్చేయాలన్నమాట బయట. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. సో ఇలా మనం కంప్లీట్ ఫ్రై వాటర్ అనేది లేకుండా ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో కనుక చేసుకున్నట్లయితే వీటికి ఇలా తయారవుతుంది అనమాట. చూడండి, ఒక్క చుక్క కూడా వాటర్ లేదు దీంట్లో. అలానే దీన్ని మనం తీసి ఒక బౌల్లో ఓపెన్ మూత ఏం పెట్టకుండా ఇలానే మొత్తం చికెన్ ఈ బౌల్లో తీసుకోవాలన్నమాట. $500 ml ఆయిల్ మనం ఒక బౌల్లో తీసుకొని ఒక 5 to 6 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలి. ఇలా కంప్లీట్గా హీట్ అయిన తర్వాత మనం సపరేట్గా తీసి పెట్టిన చికెన్ అనేది దాంట్లో వేసుకోవాలి. సో ఈ చికెన్ కంప్లీట్గా ఆయిల్ ఫ్రై చేయాలి. సో చికెన్ వేసేటప్పుడు చూసుకోండి, దీంట్లో కొంచెం కూడా చెమ్మ ఉండకూడదు. చెమ్మ ఉంటే మనకు పచ్చడి నీట్గా రాదు.
టేస్ట్ పాడైపోతుంది అనమాట. సో అలా ఆయిల్ ఫ్రైకి ఒక 5 to 10 minutes చూస్తూ ఉండండి. ఇక్కడ మనకు కొంచెం లిటిల్ బిట్ ఆరెంజ్ కలర్లో వచ్చేదాకా మనము ఫ్రై చేయాలి. పీసెస్ మొత్తం మనకు చూడాలంటే ఈ కలర్కి వచ్చేయాలన్నమాట. మొత్తం ఆరెంజ్ కలర్ అంతా బాగా వేగాలి. వేగిన తర్వాత దీంట్లో ఉన్న చికెన్ మొత్తం మనం ఒక బౌల్లో తీసుకోవాలి. బాయిల్ అవుతున్న నూనె మాత్రం అలానే ఉంచండి, ఎందుకంటే దాంతో మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మొత్తం మనం ఓపెన్ ఉన్న ఈ బౌల్కి తీసుకున్న తర్వాత దీనిపైన మూత ఏం పెట్టకండి, అలానే వదిలేసేయండి నార్మల్గా. సో నౌ మనం ఏదైతే ఆయిల్లో మనం చికెన్ అయితే మనం ఎక్కడైతే బాయిల్ చేసామో సేమ్ ఆయిల్ అలానే ఉండాలి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఏదైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అది ఈ నూనెలో వేసేయాలి. కొంచెం పొంగుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా పోయేంత వరకు మనం స్టీమ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ బాయిల్ చేయకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టి చేయండి. సో అదే నూనెలో మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. ఎక్కువసేపు కాదు, జస్ట్ మనకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు. బాగా వేగిన తర్వాత మనం కరివేపాకు, మనకి ఫ్లేమ్ లోనే ఉండాలి చూసుకోండి, పుదీనా, కరివేపాకు పుదీనా వేసి జస్ట్ మనం కొంచెం వేగేలా చూసుకోవాలి లో ఫ్లేమ్లోనే. సో ఇందులోకి మనం సాల్ట్ 75 grams వేసుకోవాలి. 1 kgకి 75 grams. సేమ్ మిర్చి పౌడర్ కూడా 75 grams వేసుకోవాలి. దీంతో పాటు మనం స్టార్టింగ్లో చేసుకున్న పౌడర్, మసాలా పౌడర్ ఉంది కదా, అది వేసుకోవాలి. సో దీన్ని కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట. ఎందుకు ఉప్పు మరియు మిర్చి పౌడర్ ఎందుకు ఎక్కువగా వేస్తున్నాం అంటే, మనం చేస్తుంది పచ్చడి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ప్రతి పీస్లోనూ అది ఇముడుకుంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పి మనం ఇంకా ఉప్పు ప్లస్ మిర్చి పౌడర్ని వేయాలి. ఇలా ఒక 2 minutes వేయించుకోవాలి. సో ఇలా మనం ఒక 2 minutes వేగేదాకా చూసుకొని మనం ఏదైతే చికెన్ సపరేట్గా తీసి పెట్టామో ఆ చికెన్ మొత్తం అందులోకి వేసేయాలి. చికెన్ వేసిన తర్వాత 2 minutes మాత్రం జస్ట్ మనం ఒక డీప్ ఫ్రై చేసి వేరే గ్లాస్ బౌల్లోకి తీసుకోవాలన్నమాట. గ్లాస్ బౌల్ ఎందుకనంటే ఈ హీట్కి మనకు స్టీల్ అనేది రస్ట్ అలాంటివి ఉంటాయి కదన్నమాట, అవన్నీ కరిగి వచ్చేస్తాయి. సో దానివల్ల మనం
దీన్ని మనం గ్లాస్ బౌల్లోకి తీసుకోవాలి. జస్ట్ 2 minutes. సో ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత వేడి మీద ఉన్నప్పుడే మనం వెల్లుల్లి వేసుకోవాలన్నమాట నీట్గా. దీంట్లో ఏ చెమ్మ లేకుండా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ పచ్చడి పాడవుతుంది. వేసుకున్న తర్వాత జస్ట్ 1 or 2 times జస్ట్ మిక్స్ చేసి సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలానే మనం 3 hours ఓపెన్లోనే పెట్టేయాలన్నమాట. మూత ఏం పెట్టకుండా 3 hours. ఓకేనా? సో ఇట్లా మనం 2 hours చల్లబడ్డ తర్వాత 2 to 3 hours మనం ఏమైతే నిమ్మరసం తీసుకున్నామో 4 లెమన్స్ అనుకున్నాం కదా, ఆ లెమన్ జ్యూస్ని అలానే మొత్తం దాంట్లో కలిపేయాలన్నమాట. సో అలా కలిపేసి దీన్ని బాగా మనము మిక్స్ చేయాలి కంప్లీట్గా, ఎందుకంటే ఇది మనకు 3 days అనేది మనకు అలానే నిల్వ ఉండాలి ఇది. సో బాగా మిక్స్ చేసి మనం అలానే దీన్ని మనం 3 days అలానే ఉంచిన తర్వాత మనకు చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోతుంది. సో ఖచ్చితంగా మనం 3 days అయితే వెయిట్ చేయాలండో.